హాయ్ అండి అందరికీ. ఈరోజు చికెన్ కర్రీ అండి, బగారా రైస్తో. ముందుగా ఆయిల్ వేసి, కరివేపాకు వేసి, ఆనియన్ వేసి, ఉప్పు వేసి మూత పెట్టుకొని కలుపుకోవాలి. మూత తీసిన తర్వాత మళ్ళీ కొంచెం కలుపుకోవాలండి. ఇంకా వేపుకోవాలి. మూత పెడితే త్వరగా వేగుద్ది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత గరం మసాలా, జీరా పౌడరు, ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. టమాటాలు వేసుకొని మూత పెట్టుకోవాలి. కొంచెం కారం వేసి మూత పెట్టాలి. కారం కూడా ఇప్పుడు వేసుకుంటే కారం, పసుపు మూత పెడితే కొంచెం మగ్గుతుంది. ఇలా మగ్గిన తర్వాత మళ్ళీ దాన్ని మూత తీసి కలుపుకోవాలి. కలిపిన తర్వాత ముందుగా కొంచెం వాటర్ వేసుకొని, అంటే ఆయిల్ ఎక్కువ వేయలేదు కాబట్టి వాటర్ వేసి అలా కలపాలి. తర్వాత చికెను ముందుగానే ఉప్పు, కారం, పసుపు వేసి నానబెట్టుకున్నాము. 1 అవర్ నానబెట్టాను. తర్వాత ఆనియన్, టమాటా పేస్ట్ అది వేసుకొని కలుపుకోవాలి. ఇవి ముందుగా చికెన్ నానబెట్టుకుంది. ఇది కొద్దిగా ఉప్పు వేసాను. మళ్ళీని చికెన్ మ్యాగ్నేట్ చేసి ఉంచింది ఇందులో వేసుకొని కలుపుకోవాలి. బాగా కలాలి. కలిపిన తర్వాత వాటర్ వేసుకొని పెట్టుకొని చికెన్ రెడీ అయిపోయిందండి. ఇలాగ బగారా రైస్తోని బాగుంటుంది. 4 కేజీల చికెన్ అండి ఇది. ఓకే అండి, థ్యాంక్ యూ. బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.